ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంకొక నెల అయితే 2.5 సంవత్సరాలు. బట్ ఈ 2.5 సంవత్సరాలలో మీరు ప్రజలకు, రైతాంగానికి, మహిళలకు, యువతకు, విద్యార్థులకు, మానసిక వికలాంగులకు ఏమి చేసిర్రో చెప్పగలుగుతారా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. పదే పదే కేసీఆర్ గారు అప్పు చేసిర్రు అని చెప్పి మాట్లాడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక ఉద్యమకారుడు, భారతదేశ చరిత్రలో, భారతదేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక మహానాయకుడు. ఆయన పరిపాలన చేసినటువంటి ఆ 10 సంవత్సరాలు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గది. ఒకవైపున రైతాంగానికి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇస్తూ, రెండో వైపున 24 గంటల కరెంట్ ఇస్తూ, తాగడానికి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు ఇస్తూ, జిల్లాకు ఒక కలెక్టరేట్ కట్టి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టి, చదువుకునేటువంటి పిల్లలకు గురుకుల పాఠశాలలు, ఇంజనీరింగ్ కానివ్వండి, మెడికల్ కాలేజీలు కానివ్వండి, మరి పెద్ద ఎత్తున కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశం గర్వపడేటువంటి సెక్రటరియట్ కట్టింది కేసీఆర్ గారు.